పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పాస్కా కాల 5వ ఆదివారం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 1 నుంచి 7, మొదటి పేతురు రాసిన లేఖ 2వ అధ్యాయం 4 నుంచి 9, యోహాను సువార్త 14 1 నుంచి 12 వచనం వరకు. క్రీస్తునాథునియందలి ప్రియ దైవబిడ్డలారా, యేసు నామములో 5వ పాస్కా ఆదివార వాక్య ధ్యానాంశానికి మరి మే మాసంలో మరియ మాత పూజిత మాస 3వ రోజుకి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈనాటి పట్టణాలను ఒకసారి ధ్యానించుకున్నట్లయితే ప్రభువైన దేవాదేవుడు మనందరికిచ్చే సందేశం, కలవరపడకడు, భయపడకడు, నన్ను విశ్వసించండి, నన్ను పంపిన తండ్రిని కూడా విశ్వసించండి, నేనే మార్గము సత్యము జీవం అంటున్నా. వాక్యాలకై విశ్వాసం కలిగి దేవుని కృపకు పాత్రలు కావడానికి ప్రయత్నాలు చేద్దాం. మొదటి పట్టణంలో ప్రభువైన దేవాదేవుడు అపోస్తుల ద్వారా తెలియజేసేది ఏమిటంటే, 12 మంది యొక్క అపోస్తుల యొక్క సేవ ప్రజలందరికీ కూడా సరిపోవటం లేదు. కొంతమందిని నిర్లక్ష్యం చేశారనే ఉద్దేశంతో 7గురిని ఎన్నిక చేసుకున్నారు. ఆ 7గురు ఎన్నిక చేసిన సందర్భంలో కూడా వారందరూ దేవుని చేత దీవించబడిన వాళ్ళు. మరి దేవుని యొక్క ఆత్మ వారిపై ఉండే విధముగా విశ్వాసంతో పవిత్రాత్మతో నిండిన 7గురిని వారిని ఎన్నిక చేశారని అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 5వ వాక్యం సెలవిస్తుంది. వారిలో మొదటివాడు స్తైఫాను. మొట్టమొదటిగా వేదమరణం పొందిన వ్యక్తి, దేవుని కోసం, దైవ కార్యాల కోసం, దేవుని యొక్క సందేశం కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. కాబట్టి ప్రియా దైవబిడ్డలారా, సంఘంలో మనం కూడా మన యొక్క బిడ్డల ద్వారా, మన కుటుంబ సభ్యుల ద్వారా దైవ కార్యాల్లో భాగస్థులు కావడానికి ప్రయత్నాలు చేయాలని మొదటి పట్టణం మనకి గుర్తు చేస్తూ ఉంది. అదేవిధముగా 2వ పట్టణంలో పునీత పేతురు గారు మనకు చక్కగా సెలవిస్తున్నారు. ఈ లోకంలో ఇల్లు కట్టువారిచే నిరాకరింపబడిన రాయి మూలరాయి అయిందని మొదటి పేతురు రాసిన లేఖ 2వ అధ్యాయం 7వ వాక్యం సెలవిస్తుంది. అదేవిధముగా అటువంటి రాయే క్రీస్తు భగవంతుడని, ఆ రాయి ద్వారా ఈ లోకంలో కథోలిక శ్రీ సభ దృఢముగా ఏర్పరచబడిందని వాక్యం సెలవిస్తుంది. అందునిమిత్తమై దైవ జనుల గురించి, దైవ సేవ చేసే వారి గురించి మొదటి పేతురు గారు రాసిన లేఖ 2వ అధ్యాయం 9లో, మీరు ఎన్నుకొనబడిన జాతి, రాజరికపు యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని యొక్క సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడిన వారు, ఆయనయే మేము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలుస్తూ ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని యొక్క కార్యాలు చేయడానికి, దేవాలయాలను ఊడ్చే దగ్గర నుంచి మరి దేవుని యొక్క కార్యక్రమాలలో, పండుగలలో, మరి దేవుని యొక్క సందేశం అందించడంలో, సత్యోపదేశంలో, మరి ఇతర దైవ కార్యంలో భాగస్థులని అందరూ కూడా దేవుని యొక్క ప్రజలు అని భగవంతుడు 2వ పట్టణం ద్వారా మనకి గుర్తు చేస్తున్నారు. సువార్త పట్టణంలో క్రీస్తు భగవంతుడు స్వయంగా అంటున్నారు, మీ హృదయములను కలవరపడనీయకుడు, దేవుని విశ్వసించండి, నన్ను కూడా విశ్వసించండి అని 14వ అధ్యాయం 1వ వాక్యం సెలవిస్తుంది. అదేవిధముగా నేను ఇక్కడి నుంచి వెళ్ళి మీకు సిద్ధపరిచిన గృహాలను మళ్ళీ మీకోసమే ఏర్పాటు చేసి తిరిగి వస్తాను, కాబట్టి మీరు నేను అందరం కూడా ఒక దగ్గరే ఉంటామన్న విధముగా సెలవిస్తున్నారు. మొదటిగా ఏదోను తోటలో భగవంతుడు ఆ యొక్క ఆదాము అవ్వలు ఒకే దగ్గర ఉన్నారు. కానీ మానవుని యొక్క పాపం చేత వాళ్ళు దూరం అయ్యారు. కానీ మళ్ళీ దేవుని యొక్క ప్రేమ ద్వారా, క్రీస్తు భగవంతుని యొక్క త్యాగం ద్వారా మనందరం కూడా ఒకటి చేర్చే విధముగా మనందరి కోసం ఆ యొక్క స్థలాన్ని ఏర్పాటు చేస్తారని క్రీస్తునాథుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియా దైవబిడ్డలారా, ప్రభువైన దేవాదేవుడు మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఒక దగ్గరే ఉంటాం. ఆ యొక్క మార్గం మీ అందరికి కూడా తెలుసు అని యోహాను సువార్త 14:4లో భగవంతుడు ఈ విధంగా అంటున్నారు, నేను వెళ్ళు స్థలమునకు మార్గం మీరు ఎరుగుదురు అంటే, ప్రభువా మాకు మార్గం ఎట్ట తెలుసు అని చెప్పేసి తోమాస్ గారు అంటారు. అందుకే బదులుగా క్రీస్తు భగవంతుడు 14వ అధ్యాయం 6వ వాక్యంలో, నేనే మార్గము సత్యము జీవము, నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అటువంటి మార్గము ద్వారా భగవంతుడు అనేక సందర్భాల్లో మనందరినీ కూడా తన యొక్క మార్గంలో నడిపిస్తున్నారు. ఉదాహరణకి పవిత్ర గ్రంథంలో చాలా సందర్భంలో చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుల, ఆ విషయాలను ఒకసారి ధ్యానం చేసుకున్నట్లయితే, ముఖ్యంగా ప్రభువైన దేవాదేవుడు మనందరికి ఇచ్చే ఆ యొక్క సందేశం ఏమిటయ్యా అంటే,
నేను నా యొక్క తండ్రి గృహానికి వెళ్ళే సందర్భంలో మీకు ఆ మార్గాన్ని చూపిస్తా అంటున్నారు. ఎందుకంటే క్రీస్తు భగవంతుడే దేవుడని గుర్తు చేస్తూ ఉన్నారు. అటువంటి ఆ యొక్క వాక్యాల ద్వారా మనందరం చూసుకోవచ్చు. జక్కయ్య గారి యొక్క జీవితంలో దేవుణ్ణి చూడాలనే ఆశ ఆకాంక్ష అతనికి ఉంటే ప్రభైన దేవాదేవుడు అతనికి పరలోక మార్గాన్ని చూపించారని, రక్షణ మార్గాన్ని చూపించారని తన యొక్క జీవితం మనకి సాక్ష్యముగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మార్తమ్మ మరియమ్మలు ఇరువురు కూడా భగవంతుని ఆహ్వానించినప్పుడు మార్తమ్మ అనేక పనుల చేత సతమతం అవుతూ ఉంటే మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. క్రీస్తుని యొక్క పాదాల చెంత కూర్చొని ఉన్నది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఆ మార్గము దైవిక మార్గమని భగవంతుడు గుర్తు చేస్తున్నారు. ప్రియ దైవబిడ్లారా, అదేవిధముగా సుంకరైన మత్తయ్య గారు ధనాన్ని ప్రోగు చేసుకుంటూ ఈలోక సంబంధమైన కార్యకలాపాల్లో ఉంటే భగవంతుడు అతన్ని అనుసరించండి, తన యొక్క మార్గం ఇది అని చెప్పేసి గుర్తు చేసుకున్న సందర్భాలు. అందుకోసమై క్రీస్తు భగవంతుడు మార్గాన్ని చూపించేవాడు కాదు, అతడే మార్గం అంటున్నారు. ఈ లోకంలో మనందరూ కూడా మార్గాన్ని చూపించడానికి అనేకమైన చిహ్నాలు ఉంటాయి. మరి ముఖ్యంగా ప్రస్తుతానికి ఆ యొక్క గూగుల్ లొకేషన్లో అనేక మార్గాలను వెతుకుతూ వెళుతూ ఉంటాం. కానీ ఆ మార్గాన్ని చూపించే వ్యక్తి కాదు భగవంతుడు, ఆయనే మార్గం అంటున్నారు. ఆ మార్గంలో నడిస్తే పరలోక రాజ్యాన్ని చేరుకుంటామని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనే సత్యం అంటూ ఉన్నాడు. ఆయన యొక్క వాక్కు సత్యమైన వాక్కు, సజీవమైన వాక్కు అని చెప్పేసి గుర్తు చేస్తున్న సందర్భాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క వాక్కు ఆదిలో ఉంది అని చెప్పేసి యోహాను సువార్త 1:1 అంటున్నారు. ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, కానీ వాక్కు దేవుడై ఉండెను. మరి ఆ వాక్యే శరీరధారి అయి మన మధ్య నివసించిన యేసుక్రీస్తు భగవంతుడు అని అతని యొక్క వాక్కు సత్యమైన వాక్కు, సజీవమైన వాక్కు, మరి ఆ సంయోగం వరకు కూడా ఛేదించిపోయే వాక్కు అని చెప్పేసి ఆ వాక్కు ద్వారా సృష్టించబడ్డది, వాక్కు ద్వారా స్వస్థత కలిగినది. ఆ వాక్కు ద్వారా భగవంతుడు తన యొక్క జీవితంలో సత్యమైన మార్గం నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడని వాక్యాలు సెలవిస్తున్నాయి. మరి క్రీస్తు భగవంతుడు నేనే జీవం అంటున్నారు. ఆ యొక్క జీవాన్ని ఇవ్వడానికి సమరియా స్త్రీకి బావి దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క జీవజలాన్ని ఇస్తా అంటున్నారు. మరి మరణించిన లాజరుకు జీవాన్ని ప్రసాదించాడు. మరి ముఖ్యంగా ఆ యొక్క విధవరాలి కుమారుని కూడా జీవంతో లేపాడు. మరి మరణించిన ఆ యొక్క చిన్నారి బిడ్డను తలెతాకుమని జీవం ఇచ్చాడు. మరి జీవం కలిగిన దేవాదేవుడు తను కూడా మరణాన్ని జయించి మరీ ముఖ్యంగా పునరుత్థానమై జీవ మార్గాన్ని చూపిస్తున్నాడు. అటువంటి క్రీస్తు భగవంతుని యొక్క జీవంలో మనందరం కూడా మన యొక్క జ్ఞానస్థానము ద్వారా మనం మరణానికి మరణించి క్రీస్తు భగవంతుని యొక్క పునరుత్థానములో లేవనెత్తబడ్డాం. మరి జీవం కలిగిన బిడ్డలుగా తయారవుతూ ఉన్నానని వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరు, కాబట్టి అటువంటి వాక్యాల ద్వారా భగవంతుడు అంటున్నారు, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. అంటే ప్రభువు నేను ఇద్దరము కూడా ఒకటే అంటూ ఉన్నారు. మేమందరూ కూడా ఒకలాగే ఉన్నామన్న విధముగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవంతుడు మనకిచ్చే సందేశం కలవరపడ అవసరం లేదు, భయపడ అవసరం లేదు. ఇదిగో నన్ను విశ్వసించండి, నన్ను పంపిన వారిని విశ్వసించండి, నేనే మార్గము సత్యము జీవం అంటూ ఉన్నారు. మరి ఆ విధముగా అటువంటి మార్గంలో సత్యములో జీవంలో మనం ముందుకు నడవడానికి అనేక సేవకులని భగవంతుడు ఎన్నుకున్నాడు. సేవకుల ద్వారా దేవుని యొక్క మార్గాన్ని చూపిస్తున్నాడు, దేవుని యొక్క సందేశాన్ని, సత్యమైన సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాడు. మరి జీవాన్ని మనకి ప్రసాదించడానికి దేవుబలియాగం ద్వారా తాను సజీవుడిగా మనకి ప్రతినిత్యం కూడా తన యొక్క శరీరరక్తాలను సమర్పిస్తున్నారు. ఈ వాక్యాలపై విశ్వాసం ఉంచుతూ దేవుని యొక్క కృపకు పాత్రలు కావడానికి ప్రయత్నాలు చేద్దాం. మరి ముఖ్యంగా ఈ యొక్క మే నెల మాసంలో 3వ రోజున ప్రభు అయిన దేవాదేవుడు తల్లి మరియమ్మ గారి ద్వారా మనకిచ్చే సందేశం. మొదటి రోజున ఆ యొక్క స్పెయిన్ దేశంలో స్తంభం మీద దర్శనం యాకోబు గారికి, 2వ రోజున ఆ యొక్క అర్జెంటీనాలో ఒక సామాన్య స్త్రీకి తల్లి మరియమ్మ యొక్క దర్శనం. ఈ 3వ రోజున వెలంగని మాత పుణ్యక్షేత్రంలో తల్లి మరియమ్మ గారి యొక్క దర్శనం ఆ యొక్క 16వ శతాబ్దంలో జరుగుతుందని వాక్యం సెలవిస్తుంది. ఎండాకాల సమయంలో ఒక పాలమ్మే చిన్న బాలుడు ఎదుగో మధ్యాహ్నం ఎండకి వెళుతూ ఉండగా అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు తల్లి మరియమ్మ గారు తన యొక్క కుమారునితో అక్కడ కనిపించింది. కుమారునికి కొంచెం పాలు ఇవ్వమని బాలును అడిగింది. బాలుడు ఇచ్చాడు. తదనంతరం మనందరికీ తెలుసు ఆ యొక్క పాలు వెలితిగా ఉన్నాయని చెప్పేసి యజమానుడు కోపడుతున్నారు. ఎందుకు ఆలస్యమైందని కోపడుతూ ఉన్నారు.
ఆ సందర్భంలో యజమానురాలు ఇంట్లో ఆ పాల కుండ పెట్టిన వెంటనే పాలు పొంగి పొరలి ఉన్నాయి. ఏమిటి అంటే మార్గమధ్యంలో జరిగినంత కూడా ఆ బాలుడు చెప్పి ఉండటం మనం చూస్తూ ఉంటాం. ప్రియా సహోదరి సహోదరులారా, అదే విధముగా రెండవ ఆ యొక్క అద్భుతం ఏమిటయ్యా అంటే కుంటి బాలుడికి స్వస్థత చేయడం. మజ్జిగ అమ్ముకునే ఆ యొక్క పేద బాలుడికి తల్లి మరియమ్మ గారు దర్శనమిచ్చి అతని కాళ్ళు బాగు చేయడం, అదిగో ఆ యొక్క మజ్జిగ తాగడం, ఆ యొక్క లోకరక్షకుడైన క్రీస్తు భగవంతునితో చిన్నారి బాలయేసు దర్శనం మనం చూస్తున్నాం. ఈ విధంగా ఇది రెండో అద్భుతం. మూడో అద్భుతం ఏమిటయ్యా అంటే పోర్చుగీసు నావికులు ఆ సముద్ర ప్రయాణం చేస్తూ ఉండగా ఆ సముద్రం అల్లకల్లోలంలో తుఫానులో చెలరేగుతుంది. తమ ప్రాణాలను కాపాడమని వాళ్ళు ఆ యొక్క తీరంలో ఒక ఆలయాన్ని నిర్ణయిస్తానని మాట ఇచ్చారు. ఆ సందర్భంలో తల్లి మరియమ్మ గారు వారి యొక్క ప్రార్థన ఆలకించి ఇదిగో వారిని సురక్షితంగా ఒడ్డును చేరుస్తుంది. ఆ తీరాన ఉన్న ఆ దేవాలయాన్ని చూశారు. తదనంతరం వారు చెప్పిన విధముగా ఆరోగ్యమాతగా ఆ తల్లి యొక్క దేవాలయాన్ని నిర్మించారని వెలంగిని మాత పుణ్యక్షేత్రంలో ఈ మూడు అద్భుతాలు ఆరోగ్యమాత యొక్క అద్భుతాలుగా, వెలంగిని మాత అద్భుతాలుగా మనం చూస్తున్నాం. ఇది మే మాసంలో 3వ రోజున తల్లి మరియమ్మ గారు మనకు చూపించే అద్భుతాలు. ఈ యొక్క అద్భుతాల ద్వారా విశ్వాస పాత్రులై ఎంతోమంది అక్కడికి వెళుతూ ఉండగా వారికి ఆరోగ్యం చేకూరుతుంది. ఆర్థిక పరిస్థితుల నుంచి భగవంతుడు పరిష్కారాన్ని ఇస్తున్నారు, చక్కనైన మార్గాన్ని చూపిస్తున్నారు. అటువంటి తల్లి ఆరోగ్యమాత మధ్యస్థ ప్రార్థనా తోడ్పాటు ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకి భగవంతుడు ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. ఈ వాక్యాల ద్వారా దేవుని యొక్క కృపానుగ్రహాల నుండి మనందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్ర ఆత్మదేవుడు వాక్యాల ద్వారా మనందరినీ మన కుటుంబాలను దీవించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.